మీనరాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 3, అవమానము 1. ఈ రాశి వారికి ఎంతో ఔదార్యవంతులు వీరు. వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మస్థైర్యము చొరవ తక్కువ. ఏ విషయంలోనైనను ముందుకు దూసుకుపోలేరు. నిజాయితీ ఎక్కువగా ఉంటుంది వీరికి. స్నేహితులను చూచి సంతోషపడతారు. ప్రశాంతమైన జీవితం గడపడం అంటే వీరికి ఇష్టం. ఎవరి యందు ద్వేషము గాని కోపం గాని రాదు. వచ్చినను తగ్గదు. స్నేహితులకు బంధువులకు సహాయం చేస్తారు. మనస్సు న్యాయబద్ధము, దయ స్వభావము కలిగి ఉంటారు. సుకుమారమైన స్వభావము, సున్నితమైన ప్రవర్తన, ఇతరుల మనస్సు కష్టపెట్టకుండా క్రమశిక్షణ, బంధుమిత్రుల సహకార సంపద సంస్కరణంతో వశపరుచుకుంటారు. ఈ రాశి వారికి అర్ధాష్టమ గురువు 7.5 శని వల్ల అంతా గడ్డు కాలమే. ఇంటి యందు శుభకార్యములు చేయుట, అధికమైన ధనము ఖర్చు అగుట, వ్యర్థ సంచారము, అవసరమైన ఆందోళన, గృహ నిర్మాణము చేయుట విద్యార్థులకు కష్టకాలము, ఉద్యోగస్తులకు ఆటంకాలు, వ్యాపారం నందు అభివృద్ధి లేకుండుట, పొత్తు వ్యాపారుల వల్ల నష్టములు, నమ్మిన వారి నుండి మోసము, గృహమునందు ఐక్యత లేకుండుట, కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ తగ్గుట, ఇష్టమైన వస్తువులు అమ్ముట, మనస్సు అందు స్థిరత్వము లేకుండుట, ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, అనవసరమైన తగాదాలు, ఎవరో చేసిన పనికి మీరు బాధపడాల్సి వస్తుంది. రోజువారీ ప్రయాణాలలో జాగ్రత్త అవసరము. అసందర్భ ప్రేరేపణలు, క్రయ విక్రయ వ్యాపారం నందు జాగ్రత్త. మానసిక చింతన. కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, పెద్దల మాట వినకపోవుట, ప్రయోజనము లేని ఉద్యోగము చేయుట, ఆర్థిక లావాదేవీల్లో తప్పుడడుగు వేయుట, రాని బాకీలు వివాదమవుతాయి. చేయి పనులందు ఆటంకాలు, మీకు సాయం చేస్తా అన్న వ్యక్తులు దూరం అవుతారు. కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. చీటి మాటికి అసహనం పొందుట, మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది. స్థిమితంగా ఉండడానికి ప్రయత్నించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పిల్లలకు చదువులపై శ్రద్ధ వహించుట, కుటుంబంతో దాన ధర్మములు, తీర్థయాత్రలు చేయుట, అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని పనులు పరిష్కారం అవుతాయి. ఇతరులకు నమ్మి ఏ పని అప్పగించవద్దు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఓర్పుతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాగ్వాదాలకు దిగవద్దు. సన్నిహితులతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చులు అంచనకు మించుతాయి. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. క్రొత్త పనులు శ్రీకారం చుడతారు. ఏ పని చేసినా ప్రారంభం నందు ఆటంకాలు ఏర్పడి తర్వాత